హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందిని జీడాల. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక వీడియో దేని గురించి అంటే, మా ఊరు నాగపూర్లో ఉన్నటువంటి 4th అంగన్వాడీ సెంటర్లో పోషణ మాసోత్సవాలని చెప్పి 1 సెప్టెంబర్ నుంచి 30 సెప్టెంబర్ వరకు ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుందన్నమాట. ఈ ప్రోగ్రామ్కి రిలయన్స్ బ్లాక్ కోఆర్డినేటర్ అయినటువంటి భాస్కర్ గారు, సిఆర్పి మేడం అయినటువంటి సత్యలక్ష్మి గారు, ఇంకా మా ఊరు ఎమ్మెల్యేస్పీ, ఏఎన్ఎం, ఆశా వర్కర్స్ వీళ్ళందరూ అటెండ్ అయినారు. ఇంకా స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది వచ్చినారు. చాలా బాగా ప్రోగ్రామ్ జరిగింది. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సోషల్ అవేర్నెస్ కోసం. అంటే పోషణ, మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఎలా ఉంటుంది, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఫర్దర్గా మనకు ఎలా ఉండాలి అనేది అప్పటి జనరేషన్లో ఎలా అంటే, ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాతనే మనకి కాళ్ళ నొప్పులు కానీ ఇంకేదైనా వివిధ రోగాలు, క్యాన్సర్ అలాంటివి అటాక్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా 20+20 ఇట్లాంటి ఏజ్లోనే మనకి క్యాన్సర్ అని, వివిధ రోగాలు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ అని చాలా రకాలుగా ఏదేదో రోగాలకు గురవుతున్నారు అందరూ. ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని ఇట్లాంటివి తెలియడానికి ఇలాంటి ప్రోగ్రామ్ జరుపుతారన్నమాట. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే, పంటలు తొందరగా రావడానికి వివిధ రకాల పెస్టిసైడ్స్, స్ప్రేస్ కొట్టడం ద్వారా మనకి ఆహారం మొత్తం కల్తీ అయిపోయి, అలాంటి ఆహారం మనం తీసుకోవడం ద్వారా ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళ దాకా వివిధ రోగాలు, హార్ట్ అటాక్స్ అని, క్యాన్సర్ అని, రకరకాల రోగాల బారిన పడుతున్నారు. అలాంటి అవాయిడ్ చేయాలి. మనం ఆర్గానిక్ అంటే సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పండించినటువంటి ఆకుకూరలు, ఇంకా కూరగాయలు, పండ్లు ఇలాంటివి తీసుకుంటే మన లైఫ్ అంటే మనమైనా మన ఫ్యూచర్ జనరేషన్ మన నుంచి మన పిల్లలకి మంచి లైఫ్ని ఇచ్చిన వాళ్ళం అవుతామని ఒక సోషల్ అవేర్నెస్ కోసం, 10 మందికి తెలియజేయడం కోసం ఇలాంటి ప్రోగ్రామ్ అనేది జరుపుతూ ఉంటారు అనమాట. ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బేబీ గ్రోత్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తినాలి అనేది అంగన్వాడీ సెంటర్లో ప్రతి ఒక్క టీచర్ చాలా బాగా చెప్తారు. ఎవరైనా మేము అంగన్వాడీ సెంటర్కి వెళ్ళాము, అక్కడ ఏముంటుంది అనుకునే వాళ్ళు మాత్రం ఇది తప్పు విషయం. తప్పకుండా వెళ్ళండి. అక్కడ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనకు తెలియని విషయాలు కూడా మనం నేర్చుకోవచ్చు. అక్కడ టీచర్స్ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు వెల్ ట్రైన్డ్ ఉంటారు కాబట్టి, వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ నుంచి మనకు ఎంతో కొంత తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ అండ్ చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు పేరెంట్స్ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు పెట్టే ఫుడ్ కానీ అది కానీ తీసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోండి. ఇంకా గర్భిణీ స్త్రీల గురించి మాట్లాడితే, వీళ్ళు డెలివరీ అయిన తర్వాత పిల్లలకి తల్లిపాలు ఇవ్వడం అనేది పిల్లలకి అండ్ తల్లికి కూడా చాలా మంచిదన్నమాట. ప్రెగ్నెన్సీ టైంలో ప్రతి ఒక్కరు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు కదా, ఇలా పాలు ఇవ్వడం ద్వారా రెడ్యూస్ అవుతారు. ఇంకోటి, రొమ్ము క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉండేదన్నమాట. ఇక పిల్లలకి ఏంటంటే, ఈ పాలలో అంటే ఫస్ట్ డెలివరీ అయినాక 2-3 డేస్ వరకు వచ్చే ముర్రు పాలు అయితే అమృతంతో సమానం అన్నమాట. ఈ పాలలో ఫ్యాట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది కాబట్టి బేబీకి సంపూర్ణ ఆహారంగా ఉపయోగపడుతుంది. బేబీ గ్రోత్ కూడా చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకోవాలంటే కంపల్సరీ అంగన్వాడీ సెంటర్కి వెళ్ళాలి. ఇలాంటి పోషణ మాసోత్సవాలకు అటెండ్ అయితే మనకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన రాధా మేడంకి చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇంకా మేడం కండక్ట్ చేసిన ప్రోగ్రామ్స్, పిల్లలతో ఆడించిన యాక్టివిటీస్ ఇవన్నీ యాడ్ చేశాను లాస్ట్లో, చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. అంగన్వాడీ కేంద్రం అంటే మాకెంతో ఇష్టం, మాకెంతో ఇష్టం, చాలా చాలా ఇష్టం. మా పిల్లలందరికీ
గుడ్. అది గురు బ్రహ్మ చెప్పు. తస్మై శ్రీ. గుడ్. అంగన్వాడీ ప్రతిజ్ఞ చెప్పు. ప్లెడ్జ్. అభివృద్ధిని ఉత్తమ పిల్లలు నాగపురి పిల్లలు ఐసిడిఎస్ పిల్లలు ఆట ఆడుకుందామా పిల్లలు? మీరు మునివేళ్ళ మీద ఆకుల పైన నడవాలి. ఓకేనా? శివధారా వాడు నడిచేటప్పుడు క్లాస్ కొట్టాలి మీరు. గుడ్. క్లాస్ కొట్టండి. కూర్చోరా. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. లైన్లో కూర్చో. సిద్ధు దారా నీ లైన్లో కూర్చోరా. నీ లైన్లో కూర్చో. సిద్ధు అక్కడి నుంచి. క్లాస్. దేవాంశు దారా కూర్చోరా. సిద్ధు కూర్చోరా. దారా దేవాంశు దారా. గుడ్. వీడి హెల్ప్. థ్యాంక్స్ రా, నువ్వు హెల్ప్ చేస్తున్నావు కదా. ఇట్లా ఇట్లా కాలు పైకి పెట్టినాడు. ఇగో ఇట్లా 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 నడు. శ్రీయాంశు దారా. శ్రీయాంశు శ్రీయాంశు దా. అక్కడ నుండి కాలు ఇట్లా పైకి పెట్టు. పైకి పెట్టు. లేపు కాలు లేపు. జ్ఞానం చెప్తా. కూర్చోపో శ్రేయాంశు కూర్చోపో. అక్కడ దారా. జ్ఞానం చెప్తా. మునివెళ్ళ మీద కాలు లేపాలి. కాలు లేపాలి. క్లాప్స్. డోలిక దారా కూర్చోపోరా. కొంచెం జరుగురా శివ. కొంచెం వెనక్కి. ఆమెకు ఫస్ట్ చెప్పు. మునివేల మీద. గుడ్. వెరీ గుడ్. క్లాస్ పడండి. భూమి దారా. భూమి దా. మునివేల మీద రా. మునివేల మీద. క్లాస్ దారా. కాపీ తీరా శివ. లేవురా లేవురా లేవురా. మళ్ళీ ఒకసారి ఇచ్చినాడు. లంగ పైకి పట్టుకో. క్లాప్. లిటిక్ష దా. కాలు లేపురా లిటిక్ష. ఫ్రాక్ కింది కను. కింది కాలంటే పైకి అంటున్నావు. కాలు లేపు. ఇట్లా లేపు. పైకి లేపు. మళ్ళీ ఇట్నాడు. మళ్ళీ ఇట్నాడు. నేను ఎట్లా నడుస్తుంది ఇట్లా. లేపు కాలు లేపు. కాలు లేపంటే మొత్తం లేపుడు కాదు. క్లాస్ పెట్టండి. పిల్లలు పిల్లలు నాగపురి పిల్లలు అంగన్వాడి పిల్లలు ఒక పాట పాడుకుందామా? ఏ గుడ్ మార్నింగ్ పాట చెప్తారా? చెప్పండి. గట్టిగా లల్లల్లా. గట్టిగా
పిల్లలు నాగపురి పిల్లలు అంగన్వాడి పిల్లలు మంచి పిల్లలేనా? మనం ఇప్పుడు ఒక కలర్స్ గురించి చెప్పుకున్నామా? చెప్తారా మరి? చెప్తారా? కలర్ కలర్ వాట్ కలర్? గుడ్. కలర్ కలర్ వాట్ కలర్? కలర్ కలర్ వాట్ కలర్? అందరికి తెలుసు, అందరు చెప్పాలి. కలర్ కలర్ వాట్ కలర్? గుడ్. కలర్ కలర్ వాట్ కలర్? మీకు పళ్ళు ఉన్నాయా? ఏ కలర్ లో ఉన్నాయి? కలర్ కలర్ వాట్ కలర్? పాలు తాగుతారా మీరందరూ? పాలు ఏ కలర్ లో ఉంటాయి? గుడ్. మనం రోజు అన్నం వండుకుంటామా స్కూల్లో కూడా? దేంతో వండుతాం? బియ్యంతో వండుతామా? బియ్యం ఏ కలర్ లో ఉన్నాయి? వెరీ గుడ్. కలర్ కలర్ వాట్ కలర్? కలర్ కలర్ వాట్ కలర్? జ్ఞానదీప్. కలర్ కలర్ వాట్ కలర్? మీకు జుట్టు ఉందా అందరికి? ఏ కలర్ లో ఉంది జుట్టు? వెరీ గుడ్. గట్టి పిల్లలు పిల్లలు పాట చెప్తారా మీరు? చెప్పండి, మీరే చెప్పండి. చెప్పరా గట్టిగా. And for mango, and for next, for over, P for parrot, P for cream, R for rose, S for sun, T for tiger, E for umbrella, B for bear, W for ball, X for sheep, Y for yak, Z for zebra. వెరీ గుడ్. క్లాప్స్ కట్టుకో, నువ్వే క్లాప్స్ కొట్టుకో. వాళ్ళు బయటికి వేరుగా. వెరీ గుడ్.